ఏమైందిరా మీకు ఈరోజు? మొన్న 270 పైన కొట్టి రికార్డులు బ్రేక్ చేసి ఈరోజు చీప్గా 160 కొట్టినారేంది మీరు? అరే నా వల్ల కాదబ్బా ఈ ఐపీఎల్లో ఈ మయాంక్ అగర్వాల్తో ఆడడం. ఈ మయాంక్ అగర్వాల్ని తీసేసి నాకు అభిషేక్ శర్మని ఓపెనర్గా చెయ్యి. ఇప్పుడు ఓపెనర్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్రావిస్ హెడ్. అది అట్లా అడుగు ప్యాట్ కమిన్స్ అన్న, అట్లా అడుగు. అవుట్ అయింది కాక మళ్ళీ నన్నే తీసేయమంటాడు టీంలో నుంచి. నేను నిన్నేమీ తీసేయమని చెప్పట్లే. నువ్వు నాతో పాటు ఓపెనింగ్కి రాద్దు. నువ్వు 1 డోనో 2 డోనో వెళ్ళిపో. అదే ఎందుకు రీజన్ చెప్పు. నాతో ఆడాలంటే భయపడుతున్నావు కదా నువ్వు. నీకన్నా ఎక్కువ స్కోర్ చేస్తానని చెప్పి భయపడుతున్నావు కదా. జోక్ చెప్తే నవ్వేలాగా ఉండాలా. మరి ఏమైంది ట్రావిస్ హెడ్? నువ్వు ఎందుకు ఆడలేదు ఈరోజు? ఏంది ప్యాట్ కమిన్స్? బ్యాటింగ్ చేయమంటే టుక్కు 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 అని బాల్లన్నీ తినేస్తాడు. ఓ పక్క స్కోర్ రాదు. నేను హిట్టింగ్కి పోతే అవుట్ అయిపోతాను. ఇదే రామాయణము. అరే షార్ట్ పిచ్ బాల్ చేసినారు, ఆడలేకపోయినా. ఏం కమిన్స్ అన్నా? వీక్నెస్ ఉంటుందా బ్యాట్స్మెన్ అన్నాక? అవును కరెక్టే కదా ట్రావిస్ హెడ్. బ్యాట్స్మెన్ అన్నాక వీక్నెస్ ఉంటుంది కదా. ఒక్కసారి పోయి 3 మ్యాచ్ల్లో ఎలా అవుట్ అయ్యాడో చూడు. ప్రతిసారి షార్ట్ పిచ్ బాల్కి అవుట్ అవుతున్నాడు. అరే మా ఇండియన్స్కి జన్మ హక్కు. షార్ట్ పిచ్ బాల్స్ మేము ఆడలేము. అలా ఆడలేనంటే ఎట్లా మయాంక్ అగర్వాల్? నెక్స్ట్ మ్యాచ్ నేను తీసేస్తా. ఆడలేనని చెప్పి నువ్వు స్కోర్ కొట్టకుండా ఉంటే మేము మ్యాచ్లో ఓడిపోతూ ఉండాలా? లేదు నువ్వు లేవు నెక్స్ట్ మ్యాచ్కి, నేను తీసేస్తాను అంతే. అరే అన్న ఉండన్నా, చెప్పే లోపే కొంచెం ఉండు. ప్రాక్టీస్ చేస్తా. నెక్స్ట్ మ్యాచ్లో షార్ట్ పిచ్ బాల్స్ని 6లుగా మలుస్తా. ఓకేనా? కమిన్స్ అన్న ఎట్లొచ్చినా ఈరోజు గుజరాత్ వాళ్ళు ఒడికినారు కదా నా బ్యాటింగ్ చూసి. ఈరోజు ఎందుకు మ్యాచ్ ఓడిపోయానా అని చెప్పి అప్పటి నుంచి అనుకుంటున్నా. కరెక్ట్రా, నువ్వు ఆడినందుకే మనం ఓడిపోయాము. ఇదేంటన్నా మొన్న నేను ఆడితే ఆడలేదన్నావు, ఈరోజు ఆడితేనేమో ఆడినందుకు ఓడిపోయినా అంటున్నావు. అవునరా, నువ్వేరా శని మన టీంకి. నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు ప్లేయింగ్ 11లో ఉండు. కానీ ఆడటానికి పోయి మాత్రం 6లు 4లు కొట్టకు. అస్సలు కలిసి రావట్లే మనకి. అయినా ఇన్ని మాటలు చెప్తున్నావు ప్యాట్ కమిన్స్. నువ్వు కొంచెం బ్యాటింగ్ త్వరగా వచ్చి హిట్టింగ్ చేయొచ్చు కదా. బౌలింగ్లో పట్టిమని 4 వికెట్లు తీయచ్చు కదా. ఈరోజు నాకు మ్యాచ్లో అసలు ఊపే రాలేదబ్బా. ఊపా? ఏం మాట్లాడుతున్నావు? ఊపేంటి ఊపు? ఇప్పుడు ఇదే గ్రౌండ్లో నేను వరల్డ్ కప్ ఫైనల్ ఆడా. ఆ రోజు గ్రౌండ్ ఎట్లుంది? నిండిపోయి ఉంది. ఈరోజు ఏంది? అస్సలు చూద్దామంటే మనుషులే కనిపించట్లే. నాకు జనాలు లేకుంటే ఆడబుద్ధి కాదు. అదే జనాలు ఉన్నారనుకో, వాళ్ళందరినీ సైలెన్స్ చేయడానికి నేను ఆడతాను. అవునవును ప్యాట్ కమిన్స్, ఇది కూడా ఒక రీజన్ నేను అవుట్ అవ్వడానికి. మొన్న హైదరాబాద్ గ్రౌండ్లో ఎంతమంది జనాలు SRH జెండాలతో నిండిపోయింది. ఈరోజు ఏంది? అసలు మనోళ్ళు ఒక్కరు కూడా కనపడలే చూద్దామంటే. ఏంటి ప్యాట్ కమిన్స్, మీ వాళ్ళకేదో క్లాస్ తీసుకుంటున్నట్టున్నావు? క్లాస్ తీసుకునే బదులు నాలాంటి షార్ప్ బౌలర్స్ని ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించు. చూసావు కదా ఈరోజు నేను ఎలా తీసుకున్నాను మీ వాళ్ళ వికెట్లు. హలో, అంత లేదమ్మా. ఏదో మా వాళ్ళు క్రౌడ్ లేక ఆడలేదంట. లేదంటేనా మీ అందరికీ చుక్కలు కనిపించేవి తెలుసా? కొంచెమన్నా నీకు సెన్స్ ఉందా? ఓడిపోయి వాళ్ళు ఏదో కారణాలు చెప్తుంటే ఆ కారణాలను నమ్మి నువ్వు ఇంకా పెద్ద ఎర్రిపోతున్నావు. ఏంటి నన్ను మోసం చేశారా వీళ్ళు ఇప్పుడు? అతని మాట నమ్మద్దు నువ్వు. మేం చెప్పిందే నిజం. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్లో ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఆ మ్యాచ్లో మనం గెలుస్తాం, చూసుకో నువ్వు. కమిన్స్ అన్న, మొన్నేమో రికార్డులు. ఈరోజేమో ఒక్క రికార్డు కూడా బ్రేక్ అవ్వలేదు. ఏమైంది? మీ వాళ్ళకు బ్యాటింగ్ చేయడం చేత కాలేదా? లేకుంటే బౌలింగ్ చేయడం నీకు చేత కాలేదా? వీళ్ళకేం తెలుసు శుభ్మన్ గిల్ మన గ్రౌండ్ గురించి? హోమ్ గ్రౌండ్లో అడుగు పెడితే ఎవరైనా ఓడిపోయి బయటికి వెళ్ళాల్సిందే. అట్లుంటుంది మన పర్ఫార్మెన్స్ ఈడ. రషీద్ ఖాన్ ఎక్కువ మాట్లాడకు, జస్ట్ మిస్ అంతే. ఆ బాలు నా బ్యాటుకు తగిలి ఉంటేనా 230 టార్గెట్ మీ ముందుండేది. అవునా? నెక్స్ట్ టైం తగిలిచ్చి ఆ టార్గెట్ ముందు పెట్టి మాట్లాడు. ఇప్పుడు ఇంటికెళ్ళు. మ్యాచ్ ఓడిపోయాము కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం. అదే మ్యాచ్ గెలుచుంటేనా? అన్నా, ఇలాంటి పంచ్ డైలాగులు నువ్వు వేరే టీమ్స్తో చెప్పుకో. మాతో మ్యాచ్ ఉన్నప్పుడు ఇలాంటివి అస్సలు చెప్పకు.